Good morning one and all. Good morning leaders. Good morning friends. సో ఇక్కడ గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నానంటే యాజ్ ఎ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్గా గుడ్ మోర్ ఎర్నింగ్స్ అనేది మెయిన్. సో దానికోసం నేను గుడ్ మార్నింగ్ అనే విష్ని నేను చెప్తున్నాను. సో ఈరోజు మీకు వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత మనం ఎలాంటి పాయింట్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి, గ్రోత్ అవ్వాలి, మన బిజినెస్ అనేది గ్రోత్ అవ్వాలి, మనం బాగా చేయాలి, మంచి ఎర్నింగ్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం 7 స్టెప్స్ని ఫాలో అవ్వాలండి. ఈ వెస్టేజ్లో 7 స్టెప్స్ అనేవి మన గోల్ని నిర్ణయిస్తాయి. సో ఆ 7 స్టెప్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే యూజ్ ద ప్రోడక్ట్, సెకండ్ వన్ షేర్ ద ప్రోడక్ట్, థర్డ్ వన్ మేక్ ఏ లిస్ట్, ఫోర్త్ వన్ ఇన్విటేషన్, ఫిఫ్త్ వన్ మీటింగ్స్, సిక్స్త్ వన్ టీమ్ వర్క్ అండ్ సెవెంత్ వచ్చేసి ఫాలో అప్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి యూజ్ ద ప్రోడక్ట్. యూజ్ ద ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే బి అ పర్సన్ వీ హ్యావ్ టు యూస్ మస్ట్ 450+ ప్రొడక్ట్స్. సో ఇక్కడ మనకున్న వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేవి 450+ ప్రొడక్ట్స్ అండి. సో అందులో మనం యూజ్ చేసుకోదగినవి 350+ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. 350లో హోమ్ నీడ్స్ ఉండొచ్చు, హెల్త్ కేర్స్ ఉండొచ్చు, స్కిన్ కేర్స్, వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, సో అండ్ సో, అగ్రికల్చర్, ఇట్లా చాలా ఉంటాయి. సో అగ్రికల్చర్ ఎక్కువగా యూజ్ చేసుకునే మిగతా ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. సో అట్లా 350+ ప్రొడక్ట్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. మరి వాటిని మనం ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ మనం తెచ్చుకుంటున్నాం కదా, సో అవే నీడ్స్ అక్కడ ఉంటాయి, మనకు తెలిసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ అక్కడ ఉంటుంది. సో వాటిని వాడి వాటి యొక్క రిజల్ట్ని మనం చూడాలి, అంటే ఫీల్ని చూడాలి. ఫీల్ మీన్స్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. సో ఇలా మనం ఆ 350+ ప్రొడక్ట్స్లో మనకు నచ్చిన ప్రొడక్ట్స్ ఏవైనా తీసుకుని వాడడం వల్ల వాటి జెన్యూనిటీ అనేది తెలుస్తుంది. ఇక్కడ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేవి చాలా గుడ్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి, లో కెమికల్స్ అండ్ నేచురల్ ప్రొడక్ట్స్. సో ఇట్లాంటి ప్రొడక్ట్స్ని మనం వాడడం వల్ల ఏంటంటే గుడ్ ఫీల్ అనేది వస్తుంది. నెక్స్ట్ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి మనకి గ్రోత్ అప్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ వెస్టేజ్ అనేది ఏంటి, అసలు మిషన్ ఏంటి అంటే చెప్పే ప్రోడక్ట్ కాదు, చేసి చూపించేటటువంటి ప్రోడక్ట్. అంటే ఏంటి అంటే ఎలాంటి పర్సన్ అయినా వెస్టేజ్ ప్లాట్ఫామ్లోకి వచ్చి నిలబడితే వాటిని గెలిపించి చూపిస్తుంది, వారిని గెలిపించి చూపిస్తుంది. దట్ ఈస్ ద వెస్టేజ్. సో దిస్ ఈజ్ అబౌట్ యూస్ ద ప్రోడక్ట్. నెక్స్ట్ షేర్ ద ప్రోడక్ట్. షేర్ ద ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే ప్రతి ప్రోడక్ట్ని వాడిన తర్వాత మనం ఏం చేస్తాం, షేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్లో ఒక డ్రెస్ నచ్చింది, తీసుకున్నాం, మన ఫ్రెండ్స్కి చెప్తాము, సో ఆ షాప్ సో షాప్లో డ్రెస్సెస్ బాగున్నాయి, తీసుకో, క్వాలిటీ కూడా బాగున్నాయి అని చెప్పి. నెక్స్ట్ గ్రజరీస్ తీసుకుంటాం, కిరాణా సామాన్, పలానా షాప్లో బాగుంటాయి, తీసుకోండి అని రెఫర్ చేస్తాం. సో మనకు తెలియకుండానే ప్రొడక్ట్స్ని షేర్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా అదే బిజినెస్, అలా చెప్పడమే బిజినెస్ ఇక్కడ. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ప్రొడక్ట్స్ని మనం వాడుతున్నాం కాబట్టి షేర్ చేయడం ఈజీ, దాని గురించి చెప్పడం అనేది చాలా ఈజీ. బిర్యానీ తిన్న వాళ్ళకి బిర్యానీ రుచి తెలుస్తుంది, తిన్న వాళ్ళకి తెలియదు అని చెప్పి సైదుల్ సార్ చాలాసార్లు చెప్పారు మీటింగ్స్లలో. సో అలా అన్నట్టు, అంటే దేన్నైనా వాడితే కానీ తెలుస్తుంది, వాడకపోతే మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేము అని అర్థం. సో ఇలా మనం వాడినటువంటి ప్రోడక్ట్స్ని షేర్ చేయాలి. షేర్ ఎవరికి చేయాలి, మన ఫ్రెండ్స్కి, నైబర్స్కి, నెక్స్ట్ కలీగ్స్కి. సో ఇట్లా చాలామందికి మనం ప్రోడక్ట్స్ని షేర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ మేక్ ఏ లిస్ట్. మేక్ ఏ లిస్ట్ అంటే ఏంటంటే మనకు తెలియకుండా కూడా లిస్ట్ని ఫామ్ చేస్తూ ఉంటాం. సో మన ఫోన్ కాంటాక్ట్లో ఫోన్ నెంబర్స్ ఉండడం అనేది ఒక లిస్ట్, మనం తయారు చేసుకున్నటువంటి ఒక లిస్ట్. నెక్స్ట్ ఒక ఫంక్షన్ చేయాలి, లేదా చిన్న కిడ్డీ పార్టీ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఫ్రెండ్స్ని ఫాలో అప్ చేసుకుంటాం, లిస్ట్ రాసుకుంటాం, మొబైల్ నెంబర్స్ రాసుకుంటాం, వాళ్ళకి కాల్ చేస్తాం. సో అదేవిధంగా ఇక్కడ మేక్ ఏ లిస్ట్ని తయారు చేయాలి అంటే మన కాంటాక్ట్స్లో మనకి దగ్గరగా, అంటే మనకు తెలుసు ఫ్రెండ్స్, చుట్టాలు, నెక్స్ట్ ఇట్లా చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళని లిస్ట్ చేసుకోవాలి. ఎవరికి మీరు తెలుసు అనే పర్సన్స్ ఉంటారు కదా, సో అలాంటి పర్సన్స్ లిస్ట్ చేసుకొని వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తూ ఉండాలి, వెస్టేజ్ గురించి చెప్తూ ఉండాలి, వాటి ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి చెప్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడ మేక్ ఏ లిస్ట్ చేయడానికి ఒక మ్యాజికల్ వర్డ్ అనేది ఉంది, ఏంటి అంటే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అనేవాడు అందరికీ తెలుసు కదా, FRIENDS. సో అందులో ఎఫ్ మీన్స్ ఫ్యామిలీ పర్సన్స్. సో మన చుట్టూ ఫ్యామిలీ పర్సన్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం వెస్టేజ్ గురించి చెప్పొచ్చండి. నెక్స్ట్ ఆర్ రెఫర్స్ యాజ్ అ రిలేషన్, మనకి చాలా దగ్గర రిలేషన్, లాంగ్ రిలేషన్ అనే పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళకి కూడా వెస్టేజ్ ఇన్విటేషన్ లేదా వెస్టేజ్ గురించి చెప్పొచ్చు. నెక్స్ట్ ఐ మీన్స్ ఇన్స్టిట్యూషన్స్. ఇన్స్టిట్యూషన్స్ మీన్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కొన్ని కంపెనీస్లో వర్క్ చేస్తారు, కొంతమంది కాలేజెస్, స్కూల్స్లో వర్క్ చేస్తారు. సో అలాంటి క్రమంలో మన చుట్టూ మన కొలీగ్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళకి కూడా వెస్టేజ్ గురించి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఈ రిఫర్స్ యాజ్ అ
ఎడ్యుకేషన్. మనం చైల్డ్హుడ్ నుంచి చదువుకొని ఈ స్టేజ్కి వచ్చాము అంటే ఎడ్యుకేషన్ చేయండి రాలేము. సో కొంతమంది డ్రాప్ అవుట్ అవుతారు. వాళ్ళ సైడ్ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు. సో మనం ఒక జాబ్ చేయాలి అంటే మ్యాక్సిమం డిగ్రీ ఆర్ పీజీ చేసిన తర్వాతే మనం జాబ్ చేయగలుగుతాము. సో అంత ట్రావెల్ చేస్తే జాబ్ ఒక 30-40 వేల జీతం మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఒక 3-4 months మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అంతకంటే ఎక్కువనే మనం గెయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ మనం చదువుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి పెద్ద వరకు స్టిల్ నౌ వరకు మన ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎడ్యుకేషన్ సిస్టమ్ తరపున ఉంటారు, అంటే ఎడ్యుకేషన్ పరంగా ఉంటారు, వాళ్ళని రెఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎన్ రెఫర్స్ యాజ్ అ నైబర్స్, మన చుట్టుపక్కల వాళ్ళు మనకి చాలా క్లోజ్గా ఉంటారు కదా, ఏ చిన్న విషయమైనా షేర్ చేస్తూ ఉంటాం వాళ్ళకి, పక్కన వాళ్ళకి. సో బయటకు పోతున్నా కూడా కలుస్తూ ఉంటారు, మాట్లాడడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి మనం వెస్టేజ్ గురించి చెప్పాలి. నెక్స్ట్ డి రిఫర్స్ యాజ్ అ ధోబీ టు డాక్టర్. చిన్న ప్రొఫెషన్ పెద్ద ప్రొఫెషన్ అనేది ఏం లేకుండా మనం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్కి మనం చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మనకి ఎలా తెలుస్తారంటే ఫస్ట్ వాళ్ళ మాటలు, వారితో మాట్లాడడం వల్ల వాళ్ళ బిహేవియర్ అంటే ఎలా ఉంది అనేసి తెలుస్తుంది. సో అలాంటి పర్సన్స్కి మనం వెస్టేజ్ గురించి చెప్పొచ్చు. నెక్స్ట్ ఎస్ రిఫర్స్ యాజ్ అ స్ట్రేంజర్స్. తెలియని వ్యక్తులు, ముఖ పరిచయం లేని వ్యక్తులు. వాళ్ళు ఎక్కడ కలుస్తారు? బస్సులో ట్రావెలింగ్ అవుతూ కానీ, ట్రైన్స్లో కానీ, జస్ట్ వాకింగ్లో కానీ, ఏదైనా షాప్కి వెళ్తే కానీ, మార్కెట్కి వెళ్తే కానీ ఇలా కలుస్తూ ఉంటారు. సో వాళ్ళు 1-2 సార్లు వెళ్తే ఏంటంటే స్మైల్ ఇస్తూ మాట్లాడడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి కొంచెం మాట్లాడడం వల్ల వాళ్ళ నెంబర్స్ మనం తీసుకుంటాం. యాక్చువల్గా మనకి కొంచెం మంచిగా అనిపిస్తే ఓకే వీళ్ళు గుడ్ పర్సన్స్ అనుకున్నప్పుడు మనం తీసుకుంటాము. సో అలాంటి ముఖ పరిచయం లేని పర్సన్స్కి కూడా వెస్టేజ్ గురించి చెప్పొచ్చు. దిస్ ఈస్ అబౌట్ మేక్ ఏ లిస్ట్ అండి. నెక్స్ట్ 4th వచ్చేసి ఇన్విటేషన్. ఇన్విటేషన్ అనగానే మనకి పెళ్ళిళ్ళకి, బర్త్డేలకి ఇలా ఇస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ కూడా ఇన్విటేషన్ అనేది అంతే హ్యాపీగా ఇవ్వాలి. ఇంటికి వెళ్ళి కూర్చొని వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇన్విటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్విటేషన్ అంటే వెస్టేజ్ గురించి కావాల్సినటువంటి డెమో. ఓకేనా? ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఉంది కదా. సో అలా అన్నట్టు అంటే అసలు ఎందుకు జాయిన్ అవ్వాలి, ఏముంటుంది, ఎలా జాయిన్ అవ్వాలి అనేది మెయిన్. సో ఈ కాన్సెప్ట్తో మనం వాళ్ళకి డెమో ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా ఇన్విటేషన్ ఇవ్వాలి వాళ్ళకి. సో ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి? స్మైల్ ఫేస్తో ఉండాలి. సో కొంతమంది కోపంగా పెట్టి ఇట్లా ఉంటే ఏంటంటే వాళ్ళకి అక్కడే నెగిటివ్ ఫీల్ అనేది వస్తుంది. సో అలాంటి ఫీల్ రాకుండా హ్యాపీగా స్మైల్తో ఇవ్వాల్సి ఉంటుంది. సో పోయి ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఎలా ఉన్నారు, హెల్త్ ఎలా ఉంది, కొంచెం వాళ్ళ గురించి అడగడం, వాళ్ళని పొగడడం. సో మీరు బాగా వర్క్ చేస్తారండి, చాలా సిస్టమేటిక్గా ఉంటారు, మీలాంటి వాళ్ళు మాకు కావాల్సింది అని చెప్పి వాళ్ళని పొగడడం. ఇట్లా మనం చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇంప్రెషన్, మన మీద ఇంప్రెషన్ కలుగుతుంది. ఇంప్రెషన్ కలిగించడానికి మనం వాళ్ళు మాట్లాడొద్దు. మన దగ్గర ఉండేవి 100% జెన్యూన్ ప్రోడక్ట్స్ కదా. సో వాటి గురించి ఎంత బాగా చెప్తే మంచిది కదా మనకి. సో అలా దానికోసం మనం ఇంప్రెషన్ అనేది హ్యాపీగా మార్చుకోవాలి. యాక్టింగ్ చేస్తూ అలా మార్చుకోకుండా హ్యాపీగా మనకి వెస్టేజ్ మీటింగ్కి వెళ్తున్న వెంటనే హ్యాపీనెస్ వస్తుంది ఆటోమేటిక్గా. సో ఆ స్మైలీ ఫేస్తో వాళ్ళతో మాట్లాడాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పేది ఎలా ఉండాలి అంటే వాళ్ళు మన నెక్స్ట్ ఏం చెప్పబోతుంది అని వాళ్ళు ఎక్సైటింగ్గా చూడాలి. సో అలా మనం మాట్లాడాలి, ఇన్విటేషన్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఎలా పడితే అలా వాళ్ళకి అర్థం కాకుండా పిచ్చిలేసేలాగా మనం అలా మాట్లాడకూడదు. 1 by 1 ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా వాళ్ళని జాయిన్ చేయించాలి, కూల్ అండ్ కామ్గా వెళ్ళిపోవాలి. సో అలా మనం కంట్రోల్డ్గా ఉండాలి. నెక్స్ట్ కమిట్మెంట్. సో మనం ఒక టార్గెట్తో వెళ్ళాలి. సో వాళ్ళకి మీటింగ్ చేసాము అంటే ఐడితో వస్తా అనే కాన్సెప్ట్గా వెళ్ళాలి, అంటే పక్కకు ప్లాన్తో వెళ్ళాలి. దాన్ని మనం కమిట్మెంట్ అంటాము. సో ఇది అబౌట్ ఇన్విటేషన్. సో నెక్స్ట్ మీటింగ్ అండి. సో మీటింగ్ ఏంటి అంటే న్యూగా జాయిన్ అయిన పర్సన్స్ మీటింగ్స్ ఉండడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే వెస్టేజ్ గూర్చినటువంటి అవగాహన. అసలు ఏంటి మనకి వెస్టేజ్ అంటే ఏంటి, ఎట్లుంటుంది, ఏం చేయాలి, ఎవరిని కనెక్ట్ అవ్వాలి, అప్లైన్తో వెళ్ళాలి, డౌన్లైన్తో వెళ్ళాలి, వాళ్ళు ఎవరు అనే ఆలోచన అనేది మనకి రావాలి. సో అక్కడ మీటింగ్స్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మనం నెంబర్ ఆఫ్ మీటింగ్స్కి అటెండ్ అవ్వడం. సో అక్కడ కొత్త పరిచయాలు ఏర్పడతాయి, మన అప్లైన్స్ కలుస్తారు, వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం, వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అలా అలవాటైన తర్వాత మనం చిన్నగా హోమ్ మీటింగ్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మీటింగ్స్ అనేవి మనకి చాలా ఉంటాయి. హోమ్ మీటింగ్స్ ఉంటాయి, జూమ్ మీటింగ్స్ ఉంటాయి, బూట్ క్యాంప్స్ ఉంటాయి, టువర్స్ మీటింగ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద సెమినార్స్ ఉంటాయి. సో ఇలా చాలా ఉంటాయి. సో అవి మనం విన్న తర్వాత మనం చిన్నగా హోమ్ మీటింగ్స్ స్టార్ట్ చేస్తూ ఉండాలి.
అక్కడ హోమ్ మీటింగ్ ఇస్తాము. సో అక్కడ మీటింగ్ జరగకముందు, మీటింగ్ జరిగేటప్పుడు, మీటింగ్ జరిగిపోయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని చెప్పి మనం మీటింగ్ విన్న పర్సన్స్కి కాల్ చేయాలి. ఇప్పుడు వెంటనే కాదు, జస్ట్ ఆ రోజు కావచ్చు, నైట్ కావచ్చు, కొంచెం టైం టేకింగ్ కావచ్చు, నెక్స్ట్ డే కావచ్చు. ఇలా కాల్ చేసి ఎలా ఉందండి మీటింగ్, నచ్చిందా? అవునండి చాలా బాగుంటాయి వెస్టేజ్ ప్రొడక్ట్స్, నేను అన్నీ వాడుతున్నా, నా హెల్త్ పరంగా కూడా చాలా యూజ్ అయ్యాయి, మీరు వాడండి, మీ హెల్త్ కాపాడుకోండి అని చెప్పి చెప్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు బిఫోర్ మీటింగ్ వింటారు కాబట్టి కొంచెం ఆ ప్యాటర్న్కి కనెక్ట్ అయిపోతారు. సో అలా కనెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? సో వితిన్ 2 డేస్లో ఆర్ 1 డేలో కొన్ని ప్రొడక్ట్స్ని కొనిపించేలాగా చేయాలి. ఎందుకు అంటే ఆ మీటింగ్స్కి కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఆ ప్రొడక్ట్స్ వాడడానికి చాలా పాజిటివ్గా ఉంటారు. సో అలాంటప్పుడు తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలా వాళ్ళకి ప్రొడక్ట్స్ని ఇప్పించాలి. ఇది మీటింగ్స్ అండి. నెక్స్ట్ 6th వచ్చేసి టీం వర్క్. టీం వర్క్ అంటే టీం అంటే గ్రూప్ ఆఫ్ ది పర్సన్స్తోని మనం ట్రావెల్ అవ్వడం. సో సింగిల్గా ఏది మనం చేయలేమండి. ఒక చప్పట్లు ఇలా కొట్టాలి అంటే 2 చేతులు కలవాలి. సో అదే ఒక టీంని మనం ఫామ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం అప్లైన్తో తిరగాలి, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు ఎలా మీటింగ్స్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇదంతా మనం చూసుకోవాలి. నెక్స్ట్ మన లీడర్స్ మనకి ఎలా మీటింగ్స్లో చెప్తున్నారు ఇవన్నీ వినాలి. నెక్స్ట్ మనతో వచ్చినటువంటి డౌన్ లైన్స్కి మనం ఒక హోప్ ఇవ్వాలి, నేనున్నా అని చెప్పి, మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి అని చెప్పాలి. ఆ డౌట్స్ క్లారిఫై చేయాలి అంటే దానికి ముందు సెర్చింగ్ చేయాలి, మనం అవగాహన పెంచుకోవాలి, వాళ్ళకి చెప్పేలాగా ఉండాలి. ఇదంతా మనకి టీం వర్క్లో భాగం అండి. సో ఇంకొకటి రెస్పెక్టబుల్గా ఉండాలి, చాలా గౌరవంగా ఉండాలి. మన అప్లైన్తో డౌన్ లైన్తో ఎటు వెళ్తున్నా నేను వస్తా అన్న ధీమా ఉండాలి. కొంతమంది పార్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చేయడం, బట్ పాసిబుల్ అవ్వదు. సో అలాంటి వాళ్ళు మెయిన్ మీటింగ్స్ కానీ ఇంకా వాళ్ళకి పాసిబుల్ అవుతాయి మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి చూడాలి. అట్లా మనం మీటింగ్స్ చేస్తూ ఉండాలి. సో ఎవరిని తప్పుపడడానికి లేదు అట్లా అన్నట్టు. మన అప్లయన్స్కి రెస్పెక్టబుల్గా ఉండాలి. ఎక్కడైనా మీటింగ్స్ జరిగితే మనకి ఎంతూజియాస్టిక్ అంటే చాలా వెళ్ళాలి అనే థాట్స్ అనేవి రావాలి. సో ఎక్కువగా మీటింగ్స్ వినడం వల్ల చాలా సబ్జెక్ట్ అనేది నేర్చుకోవచ్చు. ఇక్కడ కూడా నేను ఒక మాటకి కనెక్ట్ అయ్యి సదిల్ సార్ మాటకి ఏంటి అంటే మామూలుగా ఎంత ఫోన్ నువ్వు ఎన్ని లక్షలు పెట్టు ఎన్ని వేలు పెట్టు ఒక ఫోన్ కొని ఎన్ని రోజులు వాడతాము, ఛార్జింగ్ అయిపోయేదాకా వాడతాము. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి, రీఛార్జ్ చేయాలి, ఆ ఛార్జింగ్ పెట్టాలి మనం. సో ఇక్కడ కూడా అంతే, మనం ఒక సబ్జెక్ట్ విన్నంతసేపు బాగానే ఉంటుంది, నెక్స్ట్ డే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, ఆ తర్వాత కొంచెం మర్చిపోవడానికి మర్చిపోతూ ఉంటాం అన్నట్టు. అంటే రీజన్స్ ఉంటాయి, మర్చిపోతూ ఉంటాం, మనకి అంతగా గెయిన్ అవ్వదు సబ్జెక్ట్ అనేది. సో ఆ డిశ్చార్జ్ అయ్యే టైంలో మనం మీటింగ్స్ వెళ్తూ ఉండాలి. అలా వెళ్తూ ఉంటే ఏంటి అంటే దాని మీద గ్రిప్ వస్తుంది, మర్చిపోము, ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ అనేది మనకు వస్తుంది. సో ఇలా మనం టీం వర్క్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఫాలోఅప్ అండి. 7 వచ్చేసి ఫాలోఅప్ ఎలా చేయాలి. సో ఫాలోఅప్ మీన్స్ టీమ్ని ఫాలోఅప్ చేస్తూ ఇప్పుడు చెప్పినటువంటి 6 స్టెప్స్లో నేను ఏవైతే చెప్పానో వాటిని పాటిస్తూ ఉంటే మనకు ఫాలోఅప్ అనేది అవుతుంది. ఫాలోఅప్ మీన్స్ మన కింద డౌన్ లైన్స్ని ఆల్వేస్ ఫోన్ చేస్తూ వాళ్ళని విసిగించకుండా కొంచెం మంచిగా మాట్లాడుతూ ఏం చేస్తున్నారా, సో ఇలా వెళ్ళు, ఇలా చెయ్యు, ఇట్లా చేస్తే బాగుంటుంది, నీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు, నేను చెప్తా, ఏ సప్లిమెంట్స్ గురించి ఏమైనా కావాలి అంటే అడుగు చెప్తా అనేసి మనకి కొంచెం గైడెన్స్ ఇస్తూ ఉండాలి. సో ఇక్కడ నాకు బెస్ట్ గైడ్లైనర్ అంటే ఎవరు అంటే మా సిస్టర్ అండి, నన్ను జాయిన్ చేయించిన పర్సన్ అనితా కమలేష్. సో అక్క ఏంటి అంటే 15 years నర్స్గా వర్క్ చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, నన్ను గైడ్ చేస్తూ ఉంటుంది. సో నీకు ఏమైనా డౌట్ వస్తే చెప్పురా, నేనున్నా, నువ్వు ఎవరిని చూసి డిగ్రేడ్ అవ్వకు, ఇంకా రావట్లేదు అనకు, వేచి చూస్తే మనకి రిజల్ట్ ఉంటుంది, చాలా మంచి స్టేజ్లో ఉంటాం, మనల్ని చూసి అందరూ గర్వపడాలి. ఇప్పుడు మన ఒకరి కింద తలదించుకున్నా తలెత్తుకుని చూసేలాగా మనల్ని మిస్టేక్ చేస్తుంది అని చెప్పి చాలా బాగా చెప్తుంది. సో అలా ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. నాకు మోటివేటర్ మా అక్క అనితా కమలేష్. సో ఇక్కడ కూడా అంతే, మనం యాజ్ అప్లైనర్గా టీమ్ లీడ్గా మనం ఏం చేయాలి అంటే మన కింద వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఊరికే ప్రొడక్ట్స్ తీసుకోండి అనకుండా కొంచెం వాళ్ళకి పుషప్స్ ఇస్తూ ఉండాలి. అరే చేయరా బాగుంటుంది, ఇలా చెయ్యు, నెక్స్ట్ మీ కింద వాళ్ళని ఫామ్ చేసుకో, కాల్ చేస్తూ ఉండు, వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్స్ని ఇప్పిస్తూ ఉండు అని చెప్పి మనం వాళ్ళ టీమ్ని ఫాలోఅప్ చేయడం వల్ల మనకి ఈ వెస్టేజ్లో గ్రోత్ అనేది చాలా ఉంటుంది. నేను 3 months ప్లస్ అవుతుంది, May 13కి అలా జాయిన్ అయ్యా. ఎవ్రీ మంత్ నేను కొత్తగా నేర్చుకుంటున్నా, కొత్తగా డెవలప్ చేసుకుంటున్నాను నన్ను నేను.
నా అప్లైన్స్ని చూసి కూడా చాలా అప్రిషియేట్గా ఫీల్ అవుతున్నా. ఇందులో లైఫ్ అనేది చిన్నది కాదు, చాలా పెద్దది. ఇంకొక వర్డ్ కూడా చెప్తా, మనం ఎంత తోడితే అంత దొరుకుద్ది. సో ఎంత కావాలి అనుకుని ఎఫర్ట్ పెడితే అంత మనకి దొరుకుద్ది, అంత సబ్జెక్ట్ని గ్రోత్ అవుతాం, అంత ఇన్కమ్ సోర్స్ కూడా మనకు ఉంటుంది. సో ఇదండి మనకి వెస్టేజ్. సో ఇంకా చాలా చెప్పాలనుకుంటా. సో మీకు వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటా. కొత్తగా వెస్టేజ్లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా పర్సన్స్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నా వీడియోని చూసి మోటివేట్ అవుతారని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.